వెల్కమ్ టు శరణ్య కంప్యూటర్స్ ఒంగోలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ దేని గురించి వీడియో చేయాలో అని బాగా ఆలోచించాను. నాకు ఫస్ట్ అనిపించింది జనరల్ సర్వీస్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ చేయించాలా వద్దా? నా ఆన్సర్ మస్ట్ అండ్ షుడ్ గా. ఎందుకు అంటే మనం ల్యాప్టాప్ వర్క్ ఎక్కడెక్కడో చేస్తుంటాం. దాని వలన మనకు తెలియకుండానే ల్యాప్టాప్ ఇన్సైడ్ కి డస్ట్ వెళ్ళిపోతుంది. దీని వలన కొంతకాలానికి ఆ డస్ట్ ఐసి పిన్నుల మధ్య చేరి రెస్ట్ గా ఫామ్ అవుతుంది. ఎందుకంటే డస్ట్ వలన పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ డస్ట్ కి కొంచెం నెమ్ము తగలడం వల్ల రెస్ట్ గా ఫామ్ అవుతుంది. దాని వలన ఐసి హీట్ అవుతాయి. అలాగే కంటిన్యూ చేయడం వల్ల దాని వలన ఐసి బర్నింగ్ అవుతుంది, అంటే కాలిపోతాయి. ఐసి పోతే మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకో. కానీ ఐసి వలన PCH పోతే అంటే ప్లాట్ఫామ్ కంట్రోల్ హబ్, అంటే కంప్యూటర్ లో ఏ ఫంక్షన్ అయినా సరే త్రూ PCH ద్వారా దొరుకుతుంది. దాన్ని రీప్లేస్ చేసిన సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎక్కువ మంది PCH పోతే బోర్డు నాట్ వర్కింగ్ అని చెప్తారు. ఐసీ ఓవర్ హీటింగ్ అవటం వల్ల ఇంకొక ప్రాబ్లం కూడా నేను తరచుగా చూస్తూ ఉంటాను. అదేమిటంటే ఐసీ బర్నింగ్ వల్ల కొన్నిసార్లు మదర్ బోర్డ్ లో ట్రాక్స్ కూడా పోతాయి. అవి సింగిల్ ట్రాక్ అయితే రీప్లేస్మెంట్ చేస్తారు జంపర్ వైర్ ద్వారా. బట్ మల్టిపుల్ ట్రాక్స్ అయితే బోర్డు పోయినట్లే, వాటిని మనం రీప్లేస్మెంట్ చేయలేం. కనుక ల్యాప్టాప్ ని గానీ డెస్క్టాప్ గానీ 1 year గానీ 1.5 year గానీ మీరు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ కి వెళ్ళి జనరల్ సర్వీస్ చేయించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.